నెల్లూరు దర్గామెట్టులో వెలిసిన శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు భక్తుల భక్తిభావానికి ప్రత్యేకగా నిలిచి అశేష భక్త జనావళికి తన ఆశీస్సులు అందిస్తున్న మహాశక్తిగా పూజలందుకుంటోంది. 1975వ సంవత్సరంలో శ్రీ జయేంద్ర సరస్వతి శృంగేరి పీఠాధిపతుల ఆధ్వర్యంలో వ్యవస్థాపకుల అధ్యక్షత జరిగిన అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ మరియు మహాకుంభాభిషేక ఉత్సవాలతో సంపూర్ణంగా శ్రీ రాజరాజేశ్వరి దేవస్థానం ఆవిర్భావం జరిగింది. ఆనాటి నుంచి అమ్మవారికి ప్రతి సంవత్సరం శరన్నవరాత్రి మహోత్సవాలు దేవాదాయ శాఖ వ్యవస్థాపక ధర్మకర్తల ఆధ్వర్యంలో భక్తుల సహకారంతో అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ దేవస్థానంలో ప్రతి ఏటా శరన్నవరాత్రి ఉత్సవాలను ఆశ్వయుజ శుద్ధపాడ్యమి నుంచి ప్రారంభించి 10 రోజుల పాటు భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. కలశ స్థాపనతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు అమ్మవారికి ఒక అలంకారం చేసి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. చండీ అలంకారం, భవానీ, గాయత్రి, అన్నపూర్ణ, గజలక్ష్మి, కాళిక, సరస్వతి, మహాలక్ష్మి, దుర్గా, మహిషాసుర మర్దిని, రాజరాజేశ్వరి అలంకారములతో అమ్మ భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తుంది. దుష్ట శిక్షణ శిష్ట రక్షణలో భాగంగా అమ్మవారు వివిధ రూపాల్లో రాక్షస సంహారం చేసినందుకు ప్రత్యేకగా దసరా ఉత్సవాలు జరుపుకోవడం జరుగుతోంది. శ్రీ రాజరాజేశ్వరి దేవస్థానంలో ప్రతిరోజు అమ్మవారికి సామూహిక నవావరణ పూజ, నవచండీ హోమం వంటి విశేష పూజలు నిర్వహిస్తారు. విజయదశమి రోజు అమ్మవారికి మహాభిషేకం ఉత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ దేవాలయంలో శుక్రవారం రోజు రాహుకాలం సమయంలో భక్తులు విశేష పూజలు నిర్వహిస్తారు. ముత్తైదువులు, కన్యలు దేవాలయ ప్రాంగణంలో నీటితో శుద్ధి చేసి బియ్యపిండి, పసుపు కుంకుమలతో ముగ్గులు వేసి అందులో పూజా సామాగ్రిని ఉంచి నిమ్మకాయను 2 సమభాగాలుగా కోసి వాటిని ప్రమిదలుగా చేసి అందులో ఆవునేతితో దీపాలు వెలిగిస్తారు. ఈ సందర్భంగా భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి నారికేళ్ల ఫలాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ విధంగా పూజా కార్యక్రమాన్ని నిర్వహించడం వల్ల తమ కోరికలు నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం.